అందరికీ శుభోదయం. నేను ఈరోజు కాటికి వేసాను. ఇందులో ఆవు నెయ్యి, ఆముదం, నువ్వుపప్పు నూనె వాడాను. మూడు కలిపి చిన్న రాగి పళ్ళెంలో పోసి గుడ్డ ఒత్తి వేశాను. నేను 3 ఇటక ముక్కలు పేర్చాను. ఈ రాగి పళ్ళెంలో వేసిన ఒత్తి గట్టిగా నలిపి ఈ ఇటకల మయంలో పెట్టాను. మనం ఈ రాగి పళ్ళానికి బదులుగా ప్రమిది కూడా వాడుకోవచ్చు. పూర్వం మా నాన్నమ్మగారు ఈ కాటికి వేసినప్పుడు చల్లగదిలో వేసేవారు. చల్లగది అంటే పాలకుండలు, పెరుగుకుండలు అందులో పెట్టుకునేవారు. ఆ గదిలోనూ జనం ఎక్కువ మసలరు కనుక ఆ గదిలో వేసేవారు మా నాన్నమ్మగారు. ఈ రాగి పళ్ళెం ఇటకల మయంలో పెట్టి ఒత్తి వెలిగించాను. ఒక ఇత్తడి పళ్ళానికి లోపల వెంపుని నూనె రాసి ఇటకల మీద బోర్లించాను. ఈ దీపం పళ్ళానికి తగిలి 2-3 గంటల్లో కాటికి పారుతుంది. పళ్ళెం చల్లారాక ఈ కాటికిని ఒక చెంచాతో పేపర్లోకి తీశాను. పూర్వం మా నాన్నమ్మగారు ఈ కాటికిని తాటేకు ముక్కతో గీరేవారు. పూర్వం ఈ కాటికి వేసేప్పుడు ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటే వాళ్ళ పేరు చెప్పి వేసేవారు. ఈ కాటిగా మువ్వల్లా పడితే అబ్బాయి పుడతాడని, సాపుగా పడితే అమ్మాయి పుడుతుందని సరదాగా చెప్పుకునేవారు. కాటిగా ఒక భరిణిలో పోసుకుని ఆవునేతి చేయి చేసుకుని ఈ కాటికి మెదుపుని కళ్ళకి పెట్టుకుంటాం. చంటి పిల్లలకి పెట్టేప్పుడు తల్లి కళ్ళకి పెట్టుకుని పిల్లలకి పెడితే మంచిది. ఈ కాటుగా పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. కళ్ళకి చలవ చేస్తుంది.